సమ్మర్ వచ్చేసింది. మామిడికాయ పచ్చడి పట్టాలి. దానికన్నా ముందు రోటి పచ్చడి అయితే చేసుకోవాలి కదా! మామిడికాయ రోటి పచ్చడి చేసేద్దామని నాకైతే ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోటెమ్మట నీళ్ళైతే ఊరిపోతున్నాయి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి తుంచి వేసుకోవాలండి. అవి మంచిగా డ్రై రోస్ట్ లెక్క అయిపోవాలి. అందులోనే ఎండుమిర్చిలో వచ్చిన గింజల్లోనే కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో వేసి మంచిగా కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా తొక్కుకోవాలి. నేనైతే 1.5 మామిడికాయ అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయ పచ్చడిని చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పచ్చడి చాలా టేస్టీగా ఉంది కదా! ఎందుకు ఉండదు, డబ్బులు దెంగబెట్టి రోలు అయితే కొన్నావు కదా, నువ్వు ప్రతిసారి రోట్లోనే నూరాలంటున్నారండి మా వారు. ఏం చెప్పాలి మరి, మీరన్నా చెప్పొచ్చు కదా మా వారికి. మీరైతే పచ్చడి చూసి ఎలా ఉందా ఏంటో వదిలేకోకుండా పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. పోపు అయితే చాలా సింపుల్గా వేసాను. కొంచెం పప్పులు ఆవాలు వేసి అందులోనే కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి పచ్చడి అయితే చేసేసాను. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇందులోనే మామిడి అల్లం కూడా వేసుకుంటారండి. మాకు ఏలూరు నూర్జూడి దగ్గర అయితే మామిడి అల్లం అయితే దొరకట్లేదు. మీరు ఇక్కడ ఈ లొకాలిటీలో అయితే మామిడి అల్లం దొరుకుతుందో లేదో కామెంట్ చేసేయండి. నేనైతే మామిడి అల్లానికి మహాచిపోయాననే చెప్పుకోవాలి. చిన్న పీస్ దొరికిన మొక్క అయితే పెట్టేస్తానండి. మీరైతే నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.